ఒకవైపు ప్రభుత్వం మాత్రం మేము గెలిచేసినాం, మెజారిటీ కోసమే ప్రచారం చేస్తున్నాం అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు చూసినా జూబ్లీహిల్స్లో ఒక శానిటేషన్ ఎంప్లాయీ నుంచి మొదలుకొని ఒక ఆఫీసర్ లెవెల్ దాకా కానివ్వండి, ప్రజల్లో కామన్ పబ్లిక్ని, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళని, ఆటో డ్రైవర్ని ఎవరిని టచ్ చేసినా ఎవ్వరు కూడా అదే ఉందండి. ఏమని కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులు ఏమీ చేయట్లేదు. ఎక్కడ కూడా రోడ్లు కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ అనే మాటనే వద్దు, మాకు ఏమున్నా కేసీఆర్ మళ్ళీ రావాలి, సారే రావాలి మళ్ళీ అన్నట్టు కేసీఆర్ గారి మీదనే ఎలక్షన్ అంతా నడుస్తుంది. ఇది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఇవాళ కేసీఆర్ మనకు బీఆర్ఎస్ పార్టీకి మాకు ప్లస్ అవుతున్నాయి. గొప్ప అభివృద్ధి చేస్తామంటున్నారు, గత ప్రభుత్వంలో ఏమీ అభివృద్ధి జరగలేదు జూబ్లీహిల్స్లో అంటున్నారు. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. వారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఇవాళ తిరుగుతున్నాం. ఇక్కడ ఏది వాడ వీధి తిరుగుతుంటే కనీసం సదుపాయాలు అంటే రోడ్లు కూడా అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి. అంటే 2 ఇయర్స్ బ్యాక్ వేసిన 2 ఇయర్స్ బ్యాక్ వేసిన రోడ్లు తప్ప మళ్ళీ దాన్ని రీమాడ్యులేషన్ కానీ దాన్ని మరమ్మతులు చేసే దాఖలాలు కూడా లేవు ఇవాళ. సో కాంగ్రెస్ అనేది మర్చిపోండి. ఇక మా కాంగ్రెస్ అసలు పోటీయే కాదు. మాది ఏమున్నా మేము మాది అయిపోయింది ఖాయం. మేము ఓన్లీ మెజారిటీ కోసం తిరుగుతున్నాం. మీరు మెజారిటీ మీరు అంటున్నారు, వాళ్ళు మెజారిటీ వాళ్ళు అంటున్నారు. మేము మెజారిటీ కోసం తిరుగుతున్నామా లేదా అని రిజల్ట్స్ రోజు మేము చెప్తామండి. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు, మేము కాదు. మేము స్వచ్ఛందంగా మేము తిరుగుతుంటే ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మీరు తిరగాల్సిన అవసరం లేదు, మాకు మాగంటి గోపి గారు చాలా చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్లస్ గవర్నమెంట్ చేసిన వైఫల్యాలు కూడా మళ్ళీ వాళ్ళన్నీ ఎత్తి చూపిస్తున్నారు. కేసీఆర్ మీద ఉన్న ప్రేమ చూపిస్తున్నారు. సో కంపల్సరీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ, నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మళ్ళీ కేసీఆర్ గారికి ఓటేయాలన్నది ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు.